ఏంటంటే ఇది డెమో క్లాస్ ఎందుకు నేను అరేంజ్ చేస్తానంటే బేసిక్ గా ఫస్ట్ ఎవరికి సీరియస్ గా ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుసుకోవడానికి ముందు నేను ఈ డెమో క్లాస్ నేను అరేంజ్ చేయడం జరిగిందండి. బేసిక్ ఏంటంటే ఇక్కడ మనకి నేను చూస్తే కనుక రీసెంట్ అంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి విత్ బీకామ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీథింగ్ బట్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఏంటంటే రీసెంట్ డేస్ లో చూస్తే కనుక ఎస్ఏపి ఫికో అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అంటే మీరు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా కూడా ఈ శాప్ నేర్చుకుని మీరు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు కంపెనీలోకి వెళ్ళొచ్చు. ఓకే, అందుకని ఏంటంటే బేసిక్గా మీరు చూస్తే కనుక ఒక్కసారి Naukri.com కానీ లేదా నెక్స్ట్ ఈ జాబ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, లింక్డ్ఇన్ లో చూస్తే కానీ శాప్ ఫికో జాబ్స్ అని కొట్టండి, మీకు చాలా జాబ్స్ వస్తాయి. బట్ డిమాండ్ కూడా అంతే విధంగా ఉంది. బేసిక్ గా ఎస్ఏపి అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈఆర్పి సాఫ్ట్వేర్, అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అన్నమాట. అంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ బేస్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక కంపెనీకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ప్రిపేర్ చేస్తాం. బట్ ప్రజెంట్ చూస్తే కనుక దీనికి చాలా డిమాండ్ ఉందండి. బేసిక్గా ఎవరికి తెలియట్లేదు యాక్చువల్గా ఇలా ఒక అప్లికేషన్ ఒకటి ఉంది, ఇది నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అన్న విషయం ఎవరికీ తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే నేను ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను రీసెంట్ గా అదే ఆలోచించాను, ఎంబీఏ ఫినాన్స్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ అని ఆలోచిస్తే కనుక ఎస్ఏపి ఫికో అనేది చాలా డిమాండ్ ఉంది. బట్ ఫ్యూచర్ లో కూడా డిమాండ్ తగ్గదు. అలాగే ఏంటంటే నేర్చుకుంటే మీకు మంచి ప్యాకేజెస్ మాత్రం రావడం ఖాయం. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండి నేర్చుకోవాలి, జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి సీరియస్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 3 months లో మీరు ఈజీగా జాబ్ కొట్టొచ్చండి. ఓకే, బట్ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. కొంత కొంత కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు చాలా మందిని డిమోటివేట్ అయిపోతారు, ఏం అర్థం అవ్వట్లేదు ఏంటి అనేది. ఇది మీకు బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ వస్తే చాలండి, చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అందుకని ఏంటంటే మన స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏంటంటే యూజ్ అవుతానే ఉద్దేశంతో నేను ఒక పెద్ద కొంత ఇన్స్టిట్యూట్ తో మాట్లాడడం జరిగింది. అంటే మనకి వైజాగ్ లో కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు హైదరాబాద్ లో కండక్ట్ చేస్తున్నారు. ఆఫ్లైన్ అయితే వైజాగ్ హైదరాబాద్ కండక్ట్ చేస్తారు, బట్ ఆన్లైన్ అయితే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే యుఎస్ఏ స్టూడెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే ఐఎమ్ కనెక్టింగ్ విత్ దెమ్, వాళ్ళతో కనెక్ట్ అయ్యాను నేను. బేసిక్గా వాళ్ళు చెప్పారు, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. అంటే బేసిక్ ఏంటంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసి విత్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే అకౌంటింగ్, జస్ట్ మీరు ఇందులో ఎస్ఏపి ఒక 3 months, విత్ ఇన్ 3 months ఏ రోజుకి ఆ రోజు క్లాస్ విని తర్వాత ప్రాక్టీస్ అయితే విత్ ఇన్ 3 months లో మీరు జాబ్ కొట్టొచ్చండి. ఓకే, బట్ ప్రెసెంట్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎస్ఏపి ఫికో వాళ్ళకి. ఓకే, ఇది బేసిక్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నేను చెప్తానండి డీటెయిల్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే నాకు నేమ్స్ ఇస్తే ఆయనతో నేను అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సార్తో నేను మీకు డెమో అరేంజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ నచ్చితే మీరు ఓకే కంటిన్యూ అవ్వండి, లేదంటే డ్రాప్ అయిపోవచ్చు. బట్ సీరియస్ గా ఉండి జాబ్ కొట్టదారి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దారి, ఫ్యూచర్ బాగుండాలి అన్న వాళ్ళు మాత్రమే మీరు కమిట్ అవ్వండి. రిమైనింగ్ వాళ్ళు అయితే మటుకి వద్దు. ఓకే, ఇది నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. ఏంటంటే బ్యాచ్ కి మినిమం 20 members ని మేము అలౌ చేస్తామండి. కాబట్టి ఏంటంటే ఆ 20 members వచ్చే వాళ్ళు కూడా సీరియస్ గా నేర్చుకుని జాబ్ ఓరియంటెడ్ అయితేనే రండి. ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ అయితే అవసరం లేదు. ఓకే, అది నేను బేసిక్ గా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక శాప్ ఫికో అన్నది బేసిక్ గా దేని మీద సంబంధించిందంటే శాప్ ఫికోలో చాలా మోడ్యూల్స్ ఉన్నాయండి. అంటే సారీ, ఎస్ఏపిలో చాలా మోడ్యూల్స్ ఉన్నాయి. బేసిక్ గా చూసుకుంటే ఫైనాన్స్ సంబంధించింది ఉంది. ఫైనాన్స్ సంబంధించింది ఏంటంటే మనకి ఫినాన్షియల్ అండ్ కంట్రోల్ ఉంది, అంటే ఫికో ఉంది. అలాగే ఎంఎం ఏంటంటే అది బేసిక్ గా ఫైనాన్స్ చేయొచ్చు, మార్కెటింగ్ వాళ్ళు కూడా చేయొచ్చు. మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంది, ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మార్కెటింగ్ వాళ్ళకి సంబంధించి ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంది, హ్యూమన్ రీసోర్స్ ఉంది. ఇలాగ ఏంటంటే శాప్ సంబంధించి చాలా కోర్సెస్ ఉన్నాయి, మోడ్యూల్స్ ఉన్నాయి. బట్ అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈజ్ ఎస్ఏపి ఫికో. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందంటే అది శాప్ ఫికో కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే,
ఈ కోర్స్ కనుక మీరు ఏంటంటే జస్ట్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బేసిక్ గా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ని మనం బేసిక్ గా మనం నార్మల్ గా ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే మనం సాప్ ఫికోలో మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అలాగే లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్ అంటే ఇక్కడ మనకి బేసిక్ గా 4 యాక్టివిటీస్ ఉంటాయండి సాప్ ఫికోలో, మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. అంటే ఉండడం 7 ఉంటాయి, బట్ బేసిక్ గా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఇండస్ట్రీలో యూజ్ చేసే సాప్ ఫికోలో పార్ట్స్ ఏంటంటే బేసిక్ గా మనకి జనరల్ లెడ్జర్ అకౌంట్ ఒకటి, నెక్స్ట్ అకౌంట్స్ రిసీవబుల్ ఒకటి, అకౌంట్స్ పేయబుల్ ఒకటి, నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్ ఒకటి. ఈ 4 కూడా మనం బాగా గ్రిప్ సంపాదిస్తే ఈజీగా మనం జాబ్ కొట్టచ్చు. బట్ ఆ జాబ్ అన్నది ఏంటంటే స్టార్టింగ్ ఫ్రెషర్స్ అయితే, స్టార్టింగ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 30,000 to 40,000 పర్ మంత్ శాలరీ వస్తుందండి. జస్ట్ మీరు 1 year కష్టపడితే, ఎక్స్పీరియన్స్ సంపాదించి మీరు మీ నాలెడ్జ్ ప్రూవ్ చేసుకుని మీరు డిమాండ్ చేసుకోగలిగితే పర్ యానం 12 lakhs ప్యాకేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అందుకని ఏంటంటే ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియట్లేదు బేసిక్ గా చెప్పాలంటే. ఇదేదో టఫ్ కోర్స్ అనుకుంటున్నారు, అయ్యా మనం నేర్చుకోగలమా అని అనుకుంటున్నారు. బట్ నేనేంటంటే నేను లైక్ దీన్ని బాగా బ్రీఫ్ గా అనాలిసిస్ చేశాను. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్. యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్ కూడా ఇది చేస్తాడు, చేయగలడు. అందుకని ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఎందుకు మనము సాప్ ఫికో నేర్చుకోవాలి, వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెన్స్? ఇక్కడ మనకి 7 రీజన్స్ ఉన్నాయండి. బేసిక్గా ఈ రీజన్స్ బేస్ చేసుకునే కాదు మనం చెప్పుకోవాల్సింది. ఫస్ట్, SAP FICO మోడ్యూల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. యా, చెప్పాం కదా సాప్ ఫికో అన్నది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో యూజ్ చేస్తారు. ఐ థింక్ యూ హ్యావ్ సమ్ ఐడియా. వితౌట్ బ్లడ్ ద హ్యూమన్ కాంట్ సర్వైవల్. బ్లడ్ లేకుండా ఒక పర్సన్ హ్యూమన్ ఎలా సర్వైవల్ అవ్వలేడు, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా కంపెనీ అనేది సర్వైవల్ అవ్వలేదు. కాబట్టి ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో, వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే బేసిక్ గా ఇక్కడ మనకి ERP సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ERP సాఫ్ట్వేర్ లో SAP FICO అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ వరాకిల్ ఉంది. ఓకే, బట్ సాప్ ఫికో అనేది మాక్సిమం వరల్డ్ వైడ్ గా యూజ్ చేసే సాఫ్ట్వేర్. కాబట్టి మీరు ఇక్కడే కాకుండా, మన కంట్రీలోనే కాకుండా వరల్డ్ వైడ్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మీకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి సాప్ ఫికో అనేది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ ఫైనాన్స్ స్టూడెంట్ కింద మీరు ఈజీగా ఈ సాప్ ఫికోని మేనేజ్ చేయగలరు, ఈజీగా నేర్చుకోగలరు. మీకు తెలుసు కదా, ఎక్సెల్ వచ్చింది, నెక్స్ట్ టాలీ వచ్చింది. బట్ ఈ రెండాటితో పోలిస్తే కనుక దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాప్ ఫికో అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. మనం ఏదైనా రిపోర్ట్ ప్రిపేర్ చేస్తే దాని మొత్తం కన్సాలిడేటెడ్ అనాలిసిస్ కూడా మనకి ఇందులో వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ ఫర్ డెవలపింగ్ అవర్ ఫ్యూచర్. ఓకే, అందుకని ఏంటంటే నాకేంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నేను తీసుకుంటానండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవచ్చు, కంపల్సరీ నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను. 3 months తర్వాత మీ రెజ్యూమ్ లో ఈ సాప్ ఫికో అనే ఆప్షన్ పెట్టుకుంటే కంపల్సరీ మీరు జాబ్ వస్తుంది. ఆల్రెడీ నేను ఒక 30 to 40 మెంబర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు, వాళ్ళు జాబ్ కూడా కొట్టారు. అంటే లైక్ ఇట్స్ నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నాను. మన కాలేజ్ వల్ల అయితే కనుక ఇది కాలేజ్ రిలేటెడ్ కాదండి, ఇది కాలేజ్ కి సంబంధించింది కాదు. ఓకే, ఇది నా పర్సనల్. అంటే బేసిక్ గా ఏంటంటే నేను MBA ఫైనాన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏమున్నాయని వెతికితే నాకు దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ ఇదే అన్నమాట. అందుకని ఏంటంటే నేను మీకు చెప్పడం నాకు ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సాప్ ఫికో అన్నది సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళతో ఈక్వల్ గా ప్యాకేజెస్ అన్నవి ఉంటాయి. ఒక 3 to 5 years మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈజీగా మీకు 12 to 14 lakhs పర్ యానం ప్యాకేజ్ వస్తుంది. నేను చెప్పేది మీరు అబద్ధం అనుకుంటే ఒక్కసారి నౌకరీలోకి వెళ్ళి కానీ, లేదంటే ఎనీ జాబ్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి కానీ SAP FICO అని కొట్టండి. ఆ జాబ్స్ వస్తే వాళ్ళు అడిగిన ఎక్స్పీరియన్స్ బట్టి అక్కడ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తాయి. ఇంకా అదర్ కంట్రీస్ వెళ్తే మీకు మినిమం 30 lakhs ప్యాకేజ్ వస్తుంది పర్ యానం. ఓకే, కాబట్టి ఏంటంటే నేను ఈ కోర్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అందుకని ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం నేను ఈ డెమో అరేంజ్ చేశాను.
ఈ డెమో ఏంటంటే బేసిక్ గా ముందు ఫిల్టర్ చేయడానికి అండి. అంటే ఎవరికి సీరియస్ గా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు టైం పాస్ కి వచ్చారు అన్నది తెలుసుకోవడానికి నేను ఈ డెమో కండక్ట్ చేశాను. ఇక్కడ మీ అంటే మీ పర్సెప్షన్ బట్టి నాకు తెలిసిపోతుంది కాబట్టి నెక్స్ట్ డెమోకి ఎవరైతే కమిట్ అవుతారో వాళ్ళనే నేను అలౌ చేస్తానండి. కమిట్ అయిపోయడం అంటే మీరు ఆ డెమో క్లాస్ ఆలకించి ఆ డెమో క్లాస్ విన్న తర్వాత మీకు ఓకే అంటేనే నెక్స్ట్ కంటిన్యూ అవ్వండి, లేదంటే అవసరం లేదు. ఓకే, కాబట్టి ఏంటంటే నేను చెప్తున్నాను యాజ్ ఏ ఫైనాన్స్ స్టూడెంట్ కింద, యాజ్ ఏ ఫైనాన్స్ ఫ్యాకల్టీ కింద నేను చెప్పేది ఏంటంటే SAP FICO అన్నది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఓకే, చాలా కంపెనీస్ ఏమో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే బేసిక్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది బేసిక్ చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి SAP FICO వచ్చిన వల్ల. అందువల్ల ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఇంటర్వ్యూస్ అన్ని కూడా బేసిక్ గా చూసుకుంటే వర్క్ మన హోమ్ నుంచే మన ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. జస్ట్ ఫోన్ కాల్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ నార్మల్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. జస్ట్ ఈ రౌండ్స్ బేస్ చేసుకుని వాళ్ళు జస్ట్ అడిగే క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్తే చాలు. బట్ కంపల్సరీ అయితే మటుకి మీరు ప్రాక్టీస్ అయితే ఇంచక్క మీరు ఇంటర్వ్యూని క్లియర్గా అటెండ్ అవ్వచ్చు, క్లియర్గా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అందువల్ల ఏంటంటే నేను ఈ వీడియో లైక్ ఈ డెమో క్లాస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, నేను ఎక్కువ టైం తీసుకోనండి, జస్ట్ విత్ ఇన్ 5 minutes లో ఐ విల్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చెప్పండి ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎవరైతే మినిమం అకౌంటింగ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పండి. బట్ ఏంటంటే ఆల్రెడీ మనకి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ ఎనీ మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ పెట్టుకుని ఎవ్రీడే 1 hour క్లాస్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మేము ఏంటంటే సర్వర్ యాక్సెస్ ఇస్తామన్నమాట. అంటే SAP సంబంధించిన సర్వర్ యాక్సెస్ ఇస్తాం. ఆ SAP సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ అవ్వాలి. మేము ఒక 1 hour చెప్పాం అనుకోండి, మీరు డైలీ 2 hours ప్రాక్టీస్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ప్లస్ మీరు విత్ ఇన్ 3 months లో కంపల్సరీ జాబ్ అన్నది కొట్టడం జరుగుతుంది. ఓకే, 1 hour మేము ట్రైనింగ్ ఇస్తే అంటే 1 hour మేము చెప్తే కాన్సెప్ట్, దాన్ని బేస్ చేసుకుని మీరు 2 to 3 hours మినిమం 2 hours మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. ఓకే, కాబట్టి ఏంటంటే పర్ డే 3 hours మీరు కేటాయిస్తే కనుక కన్ఫర్మ్ గా మీకు జాబ్ రావడం ఖాయం. ఓకే, నేనైతే జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదండి, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లైక్ ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా, ఎటువంటి ఏదైనా కాన్సెప్ట్ అర్థం అవ్వకపోయినా కూడా మేము బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండి సపోర్ట్ చేస్తాం అనమాట. బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తాం. సార్ ఈ ఎర్రర్ రావట్లేదు ఏంటంటే ప్రాబ్లం అంటే మేము వీ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లం. అంటే బేసిక్గా ఏంటంటే మాతో కంబైన్ అయిన వాళ్ళు ఎవరంటే మినిమం అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాతో కంబైండ్ అయ్యారండి. ఎందుకంటే బేసిక్గా SAP FICOకి అంత డిమాండ్ ఉంది కాబట్టి. ఓకే, మీరు అమీర్పేట్ చూసుకుంటే బేసిక్గా SAP FICO కోర్స్కి 40,000 6 months కోర్స్కి 40,000 తీసుకుంటారు. కాబట్టి నేనేంటి ఆలోచించేది ఏంటంటే ఇక్కడ బేసిక్గా చాలా మందికి ఆఫ్లైన్ అయితే అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆన్లైన్ అయితే అందరికీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది మీ వాళ్ళకి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే చెప్పండి. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే, ఎలాగన్నది ఏమన్నది భయపడొద్దు, జస్ట్ చాలా ఈజీ అండి. మీకు అవసరమైతే ఒక్కసారి డెమో కోసం యూట్యూబ్ చూడండి, చూస్తే మీకు తెలిసిపోతుంది SAP FICOలో ఏమేమి ఉంటాయి అన్నది. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే చెప్పండి, అడగండి, దెన్ ఐ విల్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రిగార్డింగ్ దిస్ కోర్స్. ఓకే, దీన్ని బట్టి ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నెక్స్ట్ నేను డెమో క్లాస్కి అలౌ చేస్తానన్నమాట. అంటే అది ఓపెన్ డెమో క్లాస్ కాదండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే అలౌ చేసే డెమో క్లాస్ కాబట్టి మేము వాళ్ళకి నెక్స్ట్ లింక్ పంపించడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే 2 types ఆఫ్ కోర్సెస్ మేము డిజైన్ చేసాము. ఒకటి 3 month కోర్సు. 3 months కోర్సులో ఏంటంటే మనకి బేసిక్గా లైక్ ఎవ్రీడే 1 hour మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రీ సర్వర్ యాక్సెస్ 24/7 ఫ్రీ సర్వర్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఏ టైంలోనో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్ని అవర్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇచ్చే ట్రైనర్స్ ఎవరంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రెసెంట్ వాళ్ళ ఇండస్ట్రీలో జాబ్ చేస్తూ
ఓకే, వాళ్ళు మీకు చెప్తారనమాట. ఎందుకు ఇది తీసుకున్నామంటే వాళ్ళు ఇండస్ట్రీలో చేస్తున్నారు కాబట్టి అవసరమైతే మీరు బాగా ట్రైన్ అయితే బాగా చెప్తే వాళ్ళే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళే మిమ్మల్ని రిఫర్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మీకు ఈ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో ఉంటది. అలాగే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే కొంచెం డల్ గా ఉన్నారో, లైక్ కష్టంగా ఉంటుందో వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా క్లాసెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ 5 months కోర్స్ ఒకటి ఉంది, 3 months కోర్స్ ఒకటి ఉంది. 5 months కోర్స్ ఏంటంటే మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే ఒక కంపెనీలో బేసిక్ గా రియల్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసుకోండి, మనం ఏం చేస్తాం అన్నది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి బేసిక్ గా చూసుకుంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం డిజైన్ చేయాలి. అంటే ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, ఎవరైనా అడుగుతారేమో అని చూసాను క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో. బట్ ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే SAP PICO నేర్చుకున్న తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తాము అని డౌట్ రావచ్చు. ఇక్కడ చేసేది ఏంటంటే 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఒకటి కన్సల్టెంట్ కింద చేయొచ్చు, SAP PICO కన్సల్టెంట్ అంటాం. రెండోది SAP PICO ఎండ్ యూజర్ అంటాం. SAP PICO కన్సల్టెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ జాబ్ అన్నది చాలా మంచిదండి చెప్పాలి అంటే. SAP PICO కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఆ స్టేట్మెంట్స్ ని క్లయింట్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేస్తాడనమాట. అంటే కన్ఫిగరేషన్ చేస్తాడు, దాన్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం అనమాట. SAP PICO ఎండ్ యూజర్ ఏంటంటే బేసిక్ గా అతను అకౌంటెంట్ కింద లెక్క. అంటే అకౌంటెంట్ అంటే ఏం చేస్తాడు, ఆ సాఫ్ట్వేర్ లో ట్రాన్సాక్షన్ నోట్ చేయడం, డే టు డే ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి ఏంటంటే SAP PICO కన్సల్టెంట్ కి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఎండ్ యూజర్స్ తో కంపారిజన్ చేసుకుంటే. ఓకే, SAP PICO కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కంపారిజన్ చూసుకుంటే ప్యాకేజెస్ లో. SAP PICO కన్సల్టెంట్ కి ఎక్కువ శాలరీ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఎండ్ యూజర్ శాలరీతో కంపారిజన్ చూసుకుంటే. కాబట్టి ఏంటంటే ఈ 2 జాబ్స్ అనేవి SAP PICO లో మనకి ప్రతి ఇండస్ట్రీలో ఉండడం జరుగుతుంది. బట్ నా ఒపీనియన్ ప్రకారం SAP PICO కన్సల్టెంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, అది దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మేము 2 types ఆఫ్ కోర్స్ డిజైన్ చేసాము. ఒకటి 3 months కోర్సు, దానికి 15,000 3 months కి అవుతుందండి. 3 months కోర్స్ కి 15,000 అవుతుంది. బేసిక్గా ఇందులో ఏంటంటే మీకు ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాము, అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము, అలాగే 24/7 మీకు ఏ డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే క్లియర్ చేస్తారనమాట. నెక్స్ట్ కోర్స్ ఏంటంటే 5 months డ్యూరేషన్. ఇక్కడ ఏంటంటే 25,000 రూపీస్ ఫర్ 5 months డ్యూరేషన్ కోర్సుకి. అలాగే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాం 24/7. అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని చేస్తే కనుక మీరు రేపు పొద్దున్న జాబ్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా క్లియర్ గా మీరు ఐడెంటిఫై చేయగలరు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ 2 types ఆఫ్ కోర్సెస్ మేము డిజైన్ చేసామండి. దీన్ని బేస్ చేసుకుని మీరు ఏదైతే చేస్తారో అది చెయ్యండి. బట్ 3 months కోర్స్ కి 5 months కోర్స్ కి గ్యారంటీగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి యువర్ చాయిస్ అండి. 3 months కోర్స్ నేర్చుకుంటానంటే 3 months కోర్స్ నేర్చుకోండి, 5 months కోర్స్ నేర్చుకుంటే 5 months కోర్స్ నేర్చుకోండి. Yeah, next ఇక్కడ someone asked me some question like is basic programming experience required for this course? Yeah, ఇక్కడ C++ కానీ జావా కానీ అవి ఏమీ అవసరం లేదండి. జస్ట్ మీకు ఎక్సెల్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేస్తాం అంతే. జస్ట్ మీరు ప్రాక్టీస్ అయితే చాలు. ఓకే, మీరు C++, జావా అనేవి అటువంటి బేసిక్ ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఎక్సెల్ మనం టేబుల్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే జస్ట్ ప్రిపేర్ చేస్తే చాలు. ఓకే, ఓన్లీ క్లాసెస్ అన్నవి బేసిక్ గా ఓన్లీ ఆన్లైనే కండక్ట్ చేస్తామండి, ఆఫ్లైన్ అన్నవి లేదు. ఓకే, ఇన్ ఫ్యూచర్ మేబీ లైక్ 6 months తర్వాత ఉండొచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ ఇన్ KD కాకినాడ. బట్ ప్రెసెంట్ అయితే మటుకి ఆన్లైన్ కోర్సెస్ మేము కండక్ట్ చేస్తాము. SAP బ్యాంకింగ్ లో స్పెషల్ కోర్స్ ఏమీ లేదమ్మా, బట్ ఇందులోనే ఉంటది మనకి SAP PICO మోడ్యూల్స్ లోనే లైక్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, నెక్స్ట్ అలాగే అసెట్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్,
ఇలా వీటికి అన్నిటికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఓకే, బ్యాంక్ అకౌంటింగ్ అని కూడా వన్ ఆఫ్ ద మోడ్యూల్ ఇన్ SAP ఫికోలో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగడానికి కొంచెం మొహమాట అనిపిస్తే జస్ట్ చాట్ బాక్స్ లో చాట్ చేయండి, మెసేజ్ పెట్టండి. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకేంటంటే మీరు నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి అమ్మా. దెన్ నేను ఏంటంటే నెక్స్ట్ డెమోకి నేను ప్లాన్ చేస్తాను. ఆ డెమో క్లాస్ ఏంటంటే పూర్తిగా SAP అంటే ఏంటి, SAP అంటే ఏంటి, జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ గురించి చెప్తారు. అది మీకు నచ్చితేనే దెన్ యూ విల్ జాయిన్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. ఓకే, దెన్ ఇంకేనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా, అదర్వైజ్ యూ కెన్ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్, నో ప్రాబ్లం. యా, ఆర్ యూ క్లియర్? ఐ థింక్ యా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 15,000 ఏంటంటే మీరు ఎవ్రీ 15 days కి బిఫోరే మీరు పే చేయాల్సి వస్తుందండి. లైక్ సపోజ్ 15,000 కోర్స్ అనుకుని పర్ మంత్ 5,000 అయి ఉండొచ్చు. ఫస్ట్ 2,500 పే చేసి నెక్స్ట్ 15 days అయిపోయిన తర్వాత 2,500 పే చేయాల్సి వస్తుంది. లేదంటే స్టార్టింగ్ 5,000 పే చేసి మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోనే పే చేయాలండి. ఓకే, నెక్స్ట్ టైమింగ్స్ వచ్చి మేము చెప్తామండి, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటుంది. బట్ 1 hour మాత్రం ఉంటుంది. అది ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడికి వచ్చే మనకి చెప్పే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి టైమింగ్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అవైలబుల్ ఉంటాయి. అంటే ఈవినింగ్ 6 to 10 ఆర్ 11 కూడా అవ్వచ్చు, లేదా మార్నింగ్ 6 to 10 అవ్వచ్చు అనమాట. ఈ టైమింగ్స్ లో ఉండొచ్చు. టైమింగ్స్ గురించి అడిగారు. ఓకే, యా, ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఏమి ఉండదండి, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. రేపు పొద్దున మిమ్మల్ని జాబ్ చేసేటప్పుడు కూడా రేపు జాబ్